Cancer Healer Center, a new beginning. ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ ఫైనల్లో న్యూజిలాండ్ పై ఘన విజయం. దేశవ్యాప్తంగా అభిమానుల సంబరాలు. టీమిండియాకి రాష్ట్రపతి ప్రధాని అభినందనలు. అద్భుతంగా ఆడారంటూ మోదీ కితాబు. ప్రశంసలతో ముంచెత్తిన సినీ రాజకీయ ప్రముఖులు. ఎమ్మెల్సీ నామినేషన్లకు నేటితో ముగియనున్న గడువు. కాంగ్రెస్ అభ్యర్థులుగా అద్దంకి, శంకర్ నాయక్, విజయశాంతి అధికారికంగా ప్రకటించిన అధిష్టానం. 20 ఏళ్ల ప్రజా జీవితానికి గౌరవం దక్కింది. ఇది ఒక బహుమతిగా భావిస్తున్న కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు చెప్పిన అద్దంకి. సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు. నెల్లికంటి సత్యం పేరు ప్రకటించిన సిపిఐ. రాష్ట్ర కార్యవర్గ భేటీలో నిర్ణయం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ రెండో అభ్యర్థిని నిలబెడతారంటూ ప్రచారం. నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఉత్కంఠ. ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడుకు ఛాన్స్. సీటు దక్కని వారికి భవిష్యత్తులో అవకాశమన్న పల్లా. బీజేపీకి ఒక ఎమ్మెల్సీ కేటాయించిన టీడీపీ. పరిశీలనలో మాధవ్, మాలతీ రాణి పేర్లు. జనసేన నుంచి ఇప్పటికే నాగబాబు నామినేషన్. ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగాల భర్తీ ఎందుకు? ఇదేం న్యాయం అంటున్న మందకృష్ణ. సీఎం రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న. చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తిపై వ్యతిరేకత. బలభద్రపురం కాపువరంలో ప్లాంట్ వద్దని నిరసన. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దన్న ఎమ్మెల్యే నల్లమిల్లి. చేనేత కార్మికుల రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్. 33 కోట్ల ప్రాథమిక అనుమతులు మంజూరు. 1,00,000 వరకు రుణాలు మాఫీ చేయనున్న ప్రభుత్వం. రేపు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన భేటీ. బడ్జెట్ సమావేశాల్లో వ్యూహాలపై చర్చ. జనసేన నుంచి వరపుల తమ్మయ్య సస్పెండ్. మహిళా డాక్టర్ తో అనుచిత ప్రవర్తనపై చర్యలు. ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న తమ్మయ్య. అర్ధరాత్రి గాంధీ భవన్ ముందు హై డ్రామా. మెరుపు ధర్నాకి దిగిన ముస్లిం కార్యకర్తలు. ఎమ్మెల్సీ సీట్లలో ప్రాధాన్యత ఏదని ప్రశ్న. ఇంద్రకరణ్ రెడ్డి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు? సీఎంతో మాట్లాడి ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొచ్చు కదా. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు. పరేడ్ గ్రౌండ్ సాక్షిగా సీఎం అబద్ధాలు చెప్పారు. మహిళలకు రుణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. 21,000 కోట్లు ఎక్కడిచ్చారో చెప్పాలన్న హరీష్. కులగణన సర్వేని తప్పుల తడక అంటున్నారు. బలహీన వర్గాల గొంతు నులిమే ప్రయత్నం ఇది. బీఆర్ఎస్ బీజేపీ కుట్రల్ని బీసీలు తిప్పికొట్టాలన్న రేవంత్. తూర్పు గోదావరిలో విచ్చలవిడిగా క్రికెట్ బెట్టింగ్. రాజానగరంలో 12 మంది అరెస్ట్. నాన్ లోకల్స్ గా గుర్తించిన పోలీసులు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కు అస్వస్థత. ఎయిమ్స్ కు వెళ్లిన ప్రధాని మోదీ. ఆరోగ్య పరిస్థితిపై ఆరా. అమెరికాలో హిందూ ఆలయాలపై దాడులు. కాలిఫోర్నియాలో స్వామినారాయణ్ మందిర్ పై దాడి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న భారత్. Cancer Healer Center, a new beginning.